మజాకా. ఎక్కడున్నాం తెలుసా? మీకు తెలుసా ఎక్కడున్నామో? కొత్త జిల్లా పెద్దపల్లిలో ఉన్నాం. వీళ్ళందరినీ చూస్తుంటేనే ఆవిడ గుర్తొస్తుంది. ప్రకృతిలో ఎన్ని అందాలున్నా ఈ ఆడాళ్ళ అందం ఎదురుగా ఎంత జుజ్జుబి. ప్రకృతిలో ఎన్ని వింతలున్నా ఈ ఆడాళ్ళ చూపు ఎదురుగా ఎంత ఆఫ్టర్ ఆల్ జుజ్జుబి. చెప్తున్నానండి, ఒక్కటి గుర్తు పెట్టుకోండి. ప్రకృతిలో అందమైనది ఆడవాళ్ళు కాదు, ఆడాల్లో అందమే ప్రకృతి. ఆడాళ్ళ మజాక పెద్దపల్లికి వచ్చేసింది. రవి గారు రెడీగా ఉన్నారు, వెనకాల మా ఆడియన్స్ కూడా రెడీగా ఉన్నారు. రెడీగా? అది జోష్ అంటే. మా పార్టిసిపెంట్స్ ఏరి పిలవండి. ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం నమస్కారం అండి. నమస్తే. అంత బానేనా? పేరండి? మమతా అండి నా పేరు. మర్దలు పేరేం పెట్టారు? అలాగే అండి. రైట్, మీ ఇద్దరు ఏమవుతారు? కజిన్స్. ఓకే, అక్క చెల్లెలు. మీ పేరండి? స్వాతి. స్వాతి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. పిల్లలు? ఇద్దరు, పాప బాబు. వెరీ గుడ్. మీ పేరండి? లక్కీ. ఎవరికి లక్కీ? అంటే నేను పుట్టుడుతోనే మా ఇంటి వాళ్ళందరికి అదృష్టం వచ్చింది, సో లక్కీ అని పెట్టారు. మీ డాడీ లక్షాధికారి అయిందా? అవును. కోటేశ్వరుడు నుంచి. యా యా. మీ ఇద్దరు ఏమవుతారండి? అత్త కూడలం. రెడీ. అయితే ఫస్ట్ టాలెంట్ చూద్దాం. చెప్తా. చెప్పు. రవి పెళ్లి చూపులకి వెళ్ళాడట. వెళ్ళాక అక్కడ వాళ్ళ పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ ఏం చేసిందంటే రవిని చూసి మూర్చిపోయింది. ఏమైందా అని అందరు టెన్షన్ పడుతుంటే ఆమె లేచి నేను పెళ్లి చూపులకి వెళ్ళినా పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ నిన్ను చూసి పడిపోయింది. ఎందుకు అంటే 20 సంవత్సరాల క్రితం రవి నన్ను చూడ్డానికి కూడా వచ్చాడు, నన్ను కూడా పెళ్లి చూపులకి. డైలాగ్ ఏమన్నా? తాత తీస్తా కొడుక ఏంది పోలో కాలేజ్ పక్కన బార్ దుకాణం పెట్టినా సాలే. అవును, ఇక్కడ హెల్ప్ చేస్తుందట గాడికి చెప్పు. గంటల స్టేషన్ కి రాకపోతే తోడ్కలు తీస్తారోయ్, తోడ్కలు తీస్తారోయ్. కానీ బాగా చెప్పావు మా డైలాగ్. వెరీ గుడ్. మనం ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఎవరి గోలా? ఆల్రైట్, సో ఫస్ట్ రౌండ్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, క్రేజీగా ఆన్సర్ చేయాలి. ఓకేనా? టీమే యువర్ ఫస్ట్ క్వశ్చన్. పొడిగా ఉన్నప్పుడు తడి అయ్యేది ఏమిటి? అలా కూడా ఉంటుందా? అలా అయిందంట. వెట్. క్రేజీగా ఆలోచించినా. డైపర్. డైపర్. ఎండా చెమట డైపర్లు కాదు. కాదు. టవల్ ఇస్ రైట్ ఆన్సర్. అది 3 ఇంగ్లీష్ అక్షరాలు కలిపితే 7 అక్షరాల ఇంగ్లీష్ వాక్యం అవుద్ది. ఏందది? క్యాబేజీ. ఎట్లా చెప్పు? కేవయ్యే క్యా. కేవయ్యే క్యా? క్యా? రవి రవి ఐసియు. ఎట్లా చెప్పండి? ఇంటెన్సివ్ కేర్ యూనిట్. కలిపితే ఎన్ని అక్షరాలు అవుతాయి? కరెక్ట్ కదా? నేను చెప్పాలి ఆన్సర్. చెప్పు. ఐసియు ఇస్ ద రైట్ ఆన్సర్. కానీ ఎలా? ఐ సింగిల్ లెటర్. SEEC YOUU ICU. టీమ్ బి రెడీ. నెక్స్ట్. వద్దన్నా సరే మీద పడేది ఎవరు? దుప్పటి. మనం మీద వేసుకుంటాం. ఏజ్. ఏజ్. వా బా 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 డెడ్ డెడ్ ఏమన్నా తెలుసా? రైటా? రైట్. థాంక్యూ. డాష్ బాగలేకపోతే అరటి పండు తిన్నా డాష్ విరుగుద్ది. అదృష్టం బాగలేకపోతే అరటి పండు తిన్నా నోట్లో పన్ను విరుగుద్ది. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. రైట్. దేవుళ్ళు ఎక్కువగా కొండపైనే ఎందుకుంటారు? మన దేవుళ్ళని ఎప్పుడు తలెత్తుకొని చూసుకోవాలని. అబ్బా ఇట్లా తలెత్త కనబడుతున్నా మరి దగ్గర. కింద ఉంటే కనిపించడానికి పైన ఉంటాడు. దేవత సమానం. అంటే ఎన్నో గుడ్లు కింద కూడా ఉన్నాయి కదా. మనం కోరిన కోరికలకు పైనకి వెళ్ళింది దేవుడు. చెప్పన్నా దానికి ఆన్సర్? కింద ఉంటే భక్తులు క్యూ కట్టి ట్రాఫిక్ జామ్ చేస్తారు కాబట్టి.
క్రేజీగా కొన్ని పదాలు చెప్తాను, దానికి టక్కుమని మీకు మైండ్ లో ఏదొస్తే అది చెప్పండి. అదృష్టం. నాకు ప్రభాస్ మూవీకి ఫస్ట్ షోకి ఫ్రీగా టికెట్ వచ్చింది అనుకో, అదే నా అదృష్టం అని ఫీల్ అయిపోతా. నీ పెళ్లిలో నీ పెళ్లి కూతురిని చూడకుండా నాతోనే చూసుకుంటూ నాతోనే మాట్లాడు అదృష్టంగా ఫీల్ అవుతా. అప్పుడు నేను మెంటల్ హాస్పిటల్ ఉన్నాడు. పెళ్లి కూతురు నువ్వు ఎక్కడన్నా ఉండు, నాతో మాట్లాడితే చాలు కదా. సూపర్. అదృష్టం. పెద్ద పెళ్లికి ఆడల మజాగా షో వచ్చడం అదృష్టం, మళ్ళీ నువ్వు యాంకర్ ఉండడం ఇంకా అదృష్టం. అదృష్టం. మ్యారేజ్ కి వెళ్తే సాంబార్ లో మునక్కాయలు రావడం అదృష్టం. దురదృష్టం. సాంబార్ లో మునక్కాయలు రాకపోవడం. అయ్యో దురదృష్టం. సమ్మర్ లో మ్యాంగోస్ రాకపోవడం దురదృష్టం. రాకపోతే దురదృష్టం. రవి షోకి సెలెక్ట్ కాకపోతే దురదృష్టం. దురదృష్టం అను. నాకు అన రాదు. శ్రీముఖి నువ్వు ఎంచుకున్న రాగం ఏంది? భారత రాగం దురదృష్టం. నోరు తిరగట్లేదమ్మా. అనడం రాదు నాకు. అను ఒకసారి ట్రై చేయి. దురదృష్టం. దురదృష్టం. నువ్వే కరెక్ట్ చెప్పట్లే. అయ్యా చెప్పు. దురదృష్టం. అది చెప్పు. దురదృష్టం. ఓకే దురదృష్టం. 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 పక్క వాళ్ళ టీమ్ కి సపోర్ట్ చేసి మాకు సపోర్ట్ చేయకపోతే అదే మా దురదృష్టం. నిద్ర. మై ఫేవరెట్. నిద్ర. ఎప్పుడు నేను అదే చేస్తా కదా, మళ్ళీ అదే అడుగుతా ఎట్లా చెప్పు. నాకైతే నిద్ర పోతా ఉండే. నిద్ర. ఆడల మజాగా చూసినప్పుడు నిద్ర వస్తలే రాదు. నిద్ర. పడుకుంటే వచ్చేది. చూసారా ఎంత గొప్ప గొప్ప ఆన్సర్లు వస్తున్నాయా. ఫస్ట్ రౌండ్ ఇంతటితో సమాప్తం. ఇద్దరు సూపర్ గా ఆడారు, కానీ గిఫ్ట్ మాత్రం ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ వెళ్తుంది. సూపర్ గా క్రేజీగా ఆన్సర్ చేసి ఎంటర్టైన్ చేసినందుకు కంగ్రాచులేషన్. సూపర్. సెకండ్ రౌండ్ కి వెళ్ళిపోదాం. దాని పేరే కలర్ఫుల్. వెల్కమ్ బ్యాక్. కలర్ఫుల్ చిలక రెడీగా ఉన్నారు మా పార్టిసిపెంట్స్. ఆడియన్స్ నుంచి ఇద్దరు సెలెక్ట్ చేసాం. పేర్లు తెలుసుకుందాం. వాట్స్ నేమ్ అండి? వాసంతి. వాసంతి గారు. సునీత గారు. మీ పేరండి? గాయత్రి గారు. కల్పన గారు. రైట్. ఇప్పుడు టాస్క్. అందరికి డాన్స్ వస్తుంది, కానీ కొంతమంది అబ్బా నేను చేయలేము, అయ్యో నేను చేయలేము అంటారు. కానీ ఇక్కడ మీ నలుగురికి డాన్సింగ్ టాస్క్ ఇవాళ. సూపర్ సాంగ్స్ ఒక 3 సెలెక్ట్ చేసుకుని అవే ప్లే చేస్తాం. మీరు వాటికి స్టెప్లు కలపాలి. ఎవరైతే అందంగా డాన్స్ చేస్తారో వాళ్ళకే గిఫ్ట్. సింపుల్ టాస్క్. ఓకేనా? రెడీ? ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఓకే వచ్చి రెడీ. మ్యూజిక్. చిలుకా క్షేమమ్మా కులుకా కుశలమ్మా చిలుకా క్షేమమ్మా కులుకా కుశలమ్మా గువ్వా గోరింకతో ఆగిందిలే బొమ్మలా అబ్బా బాబా. చిరంజీవి గారు అంటే చాలా ఆటోమేటిక్ ఎనర్జీ వచ్చేస్తుంది కదా. సూపర్ గా చేశారు. వెరీ గుడ్. మ్యూజిక్. అమ్మ నీలుందని బుగ్గ ఎంత లేతగా ఉండదే మొగ్గ వయ్యారాల వెల్లువా
చిలుకా క్షేమమ్మా కులుకా కుశలమా చిలుకా క్షేమమా కులుకా కుశలమా తెలుపుమా అందం హిందోళం అధరం తాంబూలం అసలే చలికాలం తగిలే సుమబాణం సంధ్యారాగాలెన్నో పెదవుల తాగిన వేళ ఒళ్ళో మెత్తని మన్మథ ఒత్తిడి సాగిన వేళ అందనిది అందాలనిది అందకనే సందేలకది నా శృతి మించెను నీలయ పెంచెను నేహా. సాక్షాత్ ఆ నటరాజ్ స్వామిని చూసినట్టు అనిపించింది నాకు. ఏం డాన్స్ అండి, ఏం గ్రేస్ అండి, ఏం ఎనర్జీ అండి. అందుకే అంటారు "ఏయ్, ఆడాలా సూపర్, వాట్ డాన్స్, సూపర్, చాలా బాగా చేశారు. ఇప్పటి వరకు ఆడాల మజాకాల్లో ఇంతమంది పార్టిసిపెంట్స్ ఇంతమంది వచ్చి డాన్స్ చేశారు, బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్. ఈ దెబ్బ చూస్తుంటే గిఫ్ట్ కమ్మున ఆడికే వెళ్ళిపోయేలా ఉంది. ఏం చేస్తాం, ఇచ్చేస్తాం. మనం అస్సలు ఓడిపోవద్దు, ఓటమిని అంగీకరించొద్దు. మ్యూజిక్. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయమ్మ. అమ్మ నీనుందని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయమ్మ. నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. ఆడుకోవాలి గువ్వలాగా Shock chocolate, jam jackpot. Tit for tat, shoot that tight, sweet up it. Chick chick chocolate, shock shock chocolate, jam jam jackpot. Aha, aha, hey, रूप तेरा मस्त है ना, नीकु तेरा व्यस्त है ना. సోకు వేస్తే వస్తానా, చేతులన్నీ ఇస్తానా. काटे सुकुंदा में गिल्ली कच्चा. క్యా బాత్ హై. Hey, come on, beautiful baby. సింపుల్ గా చెప్పాలంటే పెద్దపల్లి టాలెంట్ కి ప్లేస్. రవి గారు ఆ. కానీ ఎన్ని రోజులు చాలా మంది ఆడవాళ్ళు వంటింటికే పరిమితమైనరు, కానీ కార్యక్రమం చేయబట్టి ఆడవాళ్ళు వంటింటికే కాకుండా ఇలాంటి కార్యక్రమాలు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి అందరూ మిమ్మల్ని చూసి మన ఈటీవీ వారిని చూసి చాలా ఎగ్జిట్ అయిపోయి ఇలా వచ్చేసారు, చాలా మంది వచ్చేసారు. అయ్యయ్యో, అలా వచ్చేసారు. మాలో కొంచెమే ఉంది, మిమ్మల్ని చూసాక చాలా వచ్చింది. థ్యాంక్ యూ సో Thank మచ్ you. అమ్మా. మీలో అదే టాలెంట్ గుర్తించడమే మేం గానీ ఈటీవీ గానీ చేసేది. బట్ థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అప్పటి నుంచి మొత్తం చూసుకున్నావు ఏ స్టెప్పులు చేయాలి, ఎక్కడెక్కడ ఏం చేయాలని. రెడీ? చాలా ముగ్గురు చాలా అద్భుతంగా చేశారు, వాళ్ళకంటే మనం అద్భుతంగా చేయాలి. ఓకే, వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో, అది నీకు పంపుకున్న అప్పుడే కలలో. పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుగ్గలు చుక్కలతో, ఒత్తిడి వలపుల బంధమిస్తా పక్కలలో. శుభలేఖ అందుకున్న కలయో నిజమో, తొలి ముద్దు జాబురాస చెలికే ఎప్పుడో సార
మీద మల్లెల పూల జల్లి వెన్నెల నవ్వులలో నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి పడుచు సొగసుల పాలాస్త్రి అంటని రానా మేస్త్రి నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి ఇప్పుడు అనొచ్చండి సూపర్. ఎవడేం పీకుతాడో పీకండి. సూపర్. ఏమన్నా నిజంగా ఈ రోజు ఇలాంటి సూపర్ పర్ఫార్మెన్సెస్ చూసిన తర్వాత నిజంగా ఫస్ట్ టైం నా యాంకరింగ్ జీవితానికి ఒక సార్థకం వచ్చిందబ్బా. నన్ను అడిగితే నలుగురికి రావాలండి గిఫ్ట్. నలుగురు బాగా చేశారు. ఒక్కరిది మాత్రం జస్ట్ డాన్సే కాదు, ఆ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, ఆ మూమెంట్స్, ఆ ఎనర్జీ, ఆ వయ్యారాలు, ఆ అందం ఖచ్చితంగా నాకు ఒక 0.1% మాత్రమే బెటర్ అనిపించాయి. అందరు బాగా చేశారు. జస్ట్ 0.1%. ఒక్కరికి ఇవ్వడం చాలా తప్పు. 0.1% తో గెలిచారు. కానీ ఆ ఒక్కరు ఎవరంటే కంగ్రాచులేషన్. ఫైనల్ రౌండ్. లెట్స్ స్టార్ట్. మాస్ మహారాణి. ఆల్రైట్, బాస్కెట్ లో బాల్స్ ఉన్నాయి, 2 రైటింగ్ ప్యాడ్స్ ఉన్నాయి, అండ్ ఎదురుగా చూసారు కదా 2 లైన్స్ ఉన్నాయి, దూరంగా బాస్కెట్ ఉంది. ఇద్దరు ఒకరిక్కడ ఇద్దరి చేతిలో ప్యాడ్స్ ఉంటాయి. ఈ బాల్ ని ట్యాప్ చేసుకుంటూ, ప్యాడ్స్ తోనే ట్యాప్ చేసుకుంటూ అలా ఎక్స్చేంజ్ చేసుకుంటూ అక్కడ వెళ్ళి బాస్కెట్ లో పడేయాలి. చెయ్యి వాడకుండా. అంటే ప్యాడ్స్ ని చేతితో పట్టుకోవచ్చు, ట్యాప్ చేసుకుంటూ వెళ్ళాలి. రైట్. సో 90 సెకండ్స్ తర్వాత ఎవరైతే ఎక్కువ బాల్స్ వేస్తారో బాస్కెట్ లో వాళ్ళే విన్నారు. ఆల్రైట్. సో ఫస్ట్ రౌండ్ ఎవరు గెలిచారు? మీరు గెలిచారు. సో కాబట్టి మీతోని కాకుండా వాళ్ళతోనే స్టార్ట్ చేద్దాం. వచ్చే your time starts now. పోలీసు పిల్ల నాచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. పోలీసు పిల్ల నాచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. ఒక ప్యాడ్ పెట్టండి. నువ్వు అక్కడ నిల్చోండి. నీకు బాల్ అంటే కొంచెం దూరం వెళ్ళండి, అటు వెళ్ళండి. ఆగండి చెప్పు నీ గేమ్. నువ్వు బాల్ వేస్తుండు, మీరు అక్కడ కొట్టండి. దాని తర్వాత నెక్స్ట్ బాల్ ఇస్తున్నా. బియ్యంలోకి వెళ్ళి రాలేరుతున్నావా? అది అట్లా కొట్టు. డైరెక్షన్ చూసి నువ్వు గట్టిగా ఏ గట్ల. అరే సో మొత్తానికి 90 సెకండ్స్ లో ఫస్ట్ టైం ఆడాల మజాకాల్లో 2 గేమ్లు ఆడిచ్చా, కానీ ఒక్క కూడా బాల్ పడలేదు అందులో. చూద్దాం. మీరు ఫస్ట్ అయితే మన ఒరిజినల్ గేమ్ ఏదైతుందో అదే చేస్తారు. ఓకేనా? ఫస్ట్ అయితే ఈ ట్యాప్ గేమ్ స్టార్టింగ్ ఏదైతే ఆడారో అదే ఆడండి. దాని తర్వాత చూద్దాం మనం. ఓకే, రెడీ? పోలీసు పిల్ల నాచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. పోలీసు పిల్ల లైన్ అవుతున్నా. నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. ఎదిని ఫిట్టింగ్ నీ కొట్టింగ్ అందుకే హోల్డ్ ఆన్ చెప్పి హోరర్ కొట్టుందే. మీరు కొట్టండి, నాకు తెలియలేదు. ముందుకెళ్ళండి. లాగి పెట్టినాలో లబ్బుని సిక్సర్ కొట్టుందే. ఓ బెల్లం శ్రీదేవి, నా పెళ్ళం శ్రీదేవి. కిందికెళ్ళి అట్లా. ఎందుకెళ్తా శ్రీదేవి శ్రీదేవి. Time out.
గెలుచుకున్నారు. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్స్ తరపు నుంచి థర్డ్ రౌండ్ విన్నర్స్. కంగ్రాచులేషన్. పెద్దపల్లిలో వన్ ఆఫ్ ది సూపర్ 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 ఎపిసోడ్స్. మై ఫేవరెట్ సెకండ్ రౌండ్ కూడా చూసారు, బాగా ఎంజాయ్ చేస్తారు. అందరి చేతిలో గిఫ్ట్స్ ఉన్నాయి. వెరీ గుడ్. పెద్దపల్లిలో ఈ ఎపిసోడ్ ఇంతటితో ఓవర్. మళ్ళీ రేపు కొత్త ఊర్లో కొత్త ఆడియన్స్, కొత్త పార్టిసిపెంట్స్ తో కలుసుకుందాం. అంటే లైన్ ఈటీవీలో ప్రతిరోజు 6 to 6:30 కలుస్తా ఉంటాను. టేక్ కేర్, బై బై, గుడ్ నైట్. ఏంట్రా రవి చెప్తా ఇనవా? పెళ్ళాం చెప్తా ఇనవు, పిల్లలు చెప్తా ఇనవా? నా పిల్లలు నా వరకు రావాలా? రావాలా? ఏషు కొట్టినంటే కొడుక భూమిలోకి పోతావు మళ్ళా. వైజాగ్ మెంటల్ హాస్పిటల్ వేస్తున్నాడు. బేగంపేటలో కూడా ఉంది ఒకటి. బేగంపేటలో నీకు సరిపోతలే, అక్కడ ఇచ్చే ట్రీట్మెంట్. ఓహో, ఆడ నువ్వు ఉంటావా? లేదు అది ఇలాంటి వాళ్ళని చక్కగా చేస్తాను నేను అక్కడ. నేను తాగడు మా నాయన, నువ్వు నాకు చెప్పనికి నాడే నీ నోట్లో ఎంట్రింగ్ పోస్తావరా.